Hello everyone, welcome to YT's Competitive World. Many of you have been asked for detailed updates on Andhra Pradesh welfare programs, so here it is. In today's video, we are going to explore the most talked about topic in Andhra Pradesh, the Super 6 schemes launched by the newly formed government, from financial support to women and farmers to free bus travel and education incentives. These schemes are shaping the future of miles. So watch the full video without skipping and don't forget to like, share and subscribe to our channel. Over 95% of the viewers are watching without subscribing. Your support means a lot and helps us to bring more content like this. And also, don't forget to press the bell icon so that you never miss any updates. Without any delay, let's get into the video. Let's start with the first question. The Andhra Pradesh government launched the Talliki Vandanam scheme in June 2025. Which of the following is the main objective of the scheme? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2025లో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ఫార్మర్స్ ఫర్ క్రాప్ ఇన్వెస్ట్మెంట్. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సహాయం అందించడం. ఆప్షన్ బి ఆఫరింగ్ యాన్యువల్ మానిటరీ అసిస్టెన్స్ టు మదర్స్ ఫర్ దేర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. తల్లులకు వారి పిల్లల విద్య కోసం వార్షిక ద్రవ్య సహాయం అందించడం. ఆప్షన్ సి గివింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ టు యూత్. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడం. ఆప్షన్ డి అసిస్టింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతంలో స్వయం సహాయ బృందాలకు సహాయం చేయడం. And the answer is option B. Offering annual monetary assistance to mothers for their children's education. తల్లులకు వారి పిల్లల విద్య కోసం వార్షిక ద్రవ్య సహాయం అందించడం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2025లో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం తల్లులకు వారి పిల్లల విద్య కోసం వార్షిక ద్రవ్య సహాయం అందించడం. తల్లికి వందనం అనే పథకం ఎప్పుడు ప్రారంభించారు, అలాగే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 జూన్ 2025న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఇది సూపర్ 6 హామీలలో ఒకటి. తల్లికి వందనం అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 12 జూన్ 2025లో ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి దీని యొక్క లక్ష్యం ఏమిటి? కుటుంబానికి చదువుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఆర్థిక మద్దతు అందించడం, అలానే డ్రాప్అవుట్స్ తక్కువ చేయడం. తల్లికి వందనం పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే చదువుకునే ప్రతి విద్యార్థి వాళ్ళ కుటుంబం మీద అదనపు భారం పడకుండా ఉండడం కోసం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించారు. అలానే డ్రాప్అవుట్స్ తక్కువ చేయడం. ఈ పథకం ప్రారంభించడం వల్ల తల్లిదండ్రుల మీద భారం పడకుండా ఉండడానికి, అలానే చదువుకునే విద్యార్థికి సహాయం చేయడానికి ఈ పథకం అనేది ప్రారంభించారు. అలానే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ తల్లికి వందనం పథకంలో 75% అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్ అనేది పాయింట్ అనేది హైలైట్ చేశారు. ఈ పాయింట్ వల్ల ఏంటంటే ప్రతి విద్యార్థి రెగ్యులర్గా స్కూల్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో దట్ 75% అటెండెన్స్ ఉంటేనే ఈ తల్లికి వందనం అనే పథకంకి అర్హులు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రతి విద్యార్థి రోజు స్కూల్కి అనేది వెళ్తారు. సో డ్రాప్అవుట్స్ అనేది మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ లాభాలు ఏమిటి? ఈ పథకం అసలు ఎంత ఇస్తారు, ఎంత వేస్తారు తల్లి అకౌంట్లో అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ప్రతి విద్యార్థికి వార్షికంగా 15,000 అనేది ప్రకటించబడింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు ఎలక్షన్ టైంలో. అలానే ఆ 15,000 ఎలా చేశారు అంటే వీటిలో 13,000 నేరుగా తల్లి యొక్క ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయబడుతుంది. 13,000 తల్లి యొక్క ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయబడుతుంది. అలానే మిగతా 2,000 పాఠశాల అభివృద్ధి నిర్వహణ పనులకు కేటాయించబడుతుంది. 10,000 ప్లస్ 2,000 మొత్తం 15,000 అనమాట. ఆయన చెప్పినట్టుగా 15,000 ఇస్తున్నారు.
అందులో 17,000 తల్లి అకౌంట్లో పడుతుంది. అలానే 2,000 స్కూల్ స్కూల్ ఇన్వెస్ట్మెంట్స్కే కానీ రెనోవేషన్స్కే కోసం 2,000 అనేవి అటు వెళ్తాయి అన్నమాట. తొలి దశలో 67.27 లక్షల విద్యార్థులకు లబ్ధిదారులుగా నమోదు చేయబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,745 కోట్ల నిధులు విడుదల కేటాయించబడ్డాయి ఈ తల్లికి వందనం అనే పథకం కోసం. తల్లికి వందనం అర్హతలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి విద్యార్థి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఏ గుర్తింపు పొందిన పాఠశాలలో అయినా చదవాల్సి ఉంటుంది. అది గవర్నమెంట్ స్కూల్ అయినా ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్ అయినా ఉండొచ్చు, లేక రెసిడెన్షియల్ స్కూల్లో అయినా ఉండొచ్చు. ఏ స్కూల్ అయినా కానీ 1 నుంచి 12వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ తల్లికి వందనం అనే పథకానికి అర్హులవుతారు. నెక్స్ట్, కుటుంబ నివాసం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయి ఉండాలి. నెక్స్ట్, కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో 10,000 లేదా పట్టణంలో 12,000 సరిహద్దుల్లో ఉండాలి. విలేజెస్లో అయితే 10,000 10,000 ఉండాలి. అలానే సిటీస్లో అయితే 12,000 ఉండాలి. మొత్తంగా కుటుంబ ఆదాయం ఎంత ఉండాలి అంటే 10,000 నుండి 12,000 లోపలే ఉన్నట్లయితే అప్పుడే ఈ తల్లికి వందనం అనే పథకానికి అర్హులవుతారు. నెక్స్ట్, కుటుంబంలో ఎవరికైనా కానీ 3 ఎకరాల మాగాణి భూమి లేక 10 ఎకరాల మెట్టు భూమి లోపలే కలిగి ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా కానీ 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్టు భూమి అంటే ఎవరికైనా కానీ కుటుంబంలో మొత్తానికి 3 నుంచి 10 ఎకరాల లోపలే కలిగి ఉండాలి. భూమి అనేది కలిగి ఉండాలి. అప్పుడే ఈ తల్లికి వందనం అనే పథకానికి అర్హులవుతారు. నెక్స్ట్, ది మెయిన్ పాయింట్ ఆఫ్ లాంచింగ్ ఇది తల్లికి వందనం స్కీమ్ మెయిన్ పాయింట్ ఏంటంటే విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి. అంటే ప్రతి విద్యార్థికి స్కూల్ రెగ్యులర్గా వెళ్ళాలి అని చెప్పి ఈ పాయింట్ అనేది మెయిన్ హైలైట్ చేశారు. 75% అటెండెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే తల్లికి వందనం అనే పథకానికి అర్హులవుతారు. తల్లి పేరు మీద ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతా ఉండాలి. NPCI లింక్ చేయాలి లేదా సంరక్షణ ఖాతాను ఉపయోగించవచ్చు. తల్లి పేరు మీద ఆధార్ లింక్ చేసి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే తల్లికి వందనం అనే పథకానికి అర్హులవుతారు. Second question. On which day did the government of Andhra Pradesh officially launch the Annadata Sukhibaba scheme in 2025? 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏ తేదీన ప్రారంభించింది? ఆప్షన్ ఆగస్ట్ 1, 2025, ఆప్షన్ ఆగస్ట్ 2, 2025, ఆప్షన్ సి ఆగస్ట్ 3, 2025, ఆప్షన్ డి ఆగస్ట్ 4, 2025. And the answer is option D. August 2, 2025 is the correct answer. 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని 2 ఆగస్ట్ 2025వ తేదీన ప్రారంభించింది. అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు ప్రారంభించారు? అలానే అన్నదాత సుఖీభవ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ ఎప్పుడు ప్రారంభించారు అంటే ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయ్యపాలెంలో శనివారం అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 2న 2025న ప్రారంభించారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 సంకల్పాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తూ 2025 ఆగస్టు 2న ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అంటే ప్రకాశం జిల్లాలో దర్శి మండలంలో తూర్పు వీరయ్యపాలెంలో శనివారం అన్నదాత సుఖీభవ PM కిసాన్ ప్రారంభించారు. ఏ తారీఖున ప్రారంభించారంటూ ఆగస్టు 2, 2025లో ప్రారంభించారు. ఇది సూపర్ 6లో భాగంగా ఒకటి. సూపర్ 6 హామీలలో భాగంగా ఒకటి.
నెక్స్ట్ దీని యొక్క అన్నదాత సుఖీభవ ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పథకం రైతులు ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం. వ్యవసాయంపై ఆధారపడే చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా 20,000 వరకు నేరుగా ఆర్థిక సహాయం అందించనున్నారు. ప్రకృతి ప్రభావాలు, పెట్టుబడి సమస్యలు, దిగుబడి ధరలు, మార్పులు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న రైతులకు ఇది ఒక నయా ఆశ. ఈ సహాయం వల్ల రైతులు తక్కువ ఒత్తిడితో సాగు పనులు కొనసాగించగలరు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతుల భవిష్యత్తు భద్రంగా మారుస్తూ వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్నదాత సుఖీభవ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం. అలానే చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా 20,000 వరకు నేరుగా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ సహాయం వల్ల వాళ్ళు ప్రకృతి ప్రభావాలు, పెట్టుబడి సమస్యలు, దిగుబడి ధరలు, మార్పులు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న రైతులకు ఇది ఒక నయా ఆశ. ఈ సహాయం వల్ల రైతులు తక్కువ ఒత్తిడితో సాగు పనులు కొనసాగించగలుగుతారు. అలానే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే రైతుల భవిష్యత్తును భద్రంగా మారుస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల సూసైడ్స్ అనేవి కూడా తగ్గించవచ్చా అనే వన్ ఆఫ్ ది పాయింట్ కూడా ఉందన్నమాట. అన్నదాత సుఖీభవ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకే కుటుంబానికి వార్షికంగా 20,000 ప్రత్యేక నిధుల రూపంలో స్టేట్ ప్లస్ సెంటర్ డిపాజిట్ చేయబడుతుంది. ఈ పథకం ఎలా చెల్లిస్తారు అంటే ఇన్స్టాల్మెంట్ వైజ్ గా చెల్లిస్తారు. 3 దఫాలలో చెల్లించబడుతుంది. మొదటి దశలో 7,000 2,000 సెంటర్ ప్లస్ 5,000 స్టేట్. రెండవ విడతలో 7,000 5,000 గవర్నమెంట్ ప్లస్ 2,000 స్టేట్. మూడవ విడతలో 6,000 4,000 గవర్నమెంట్ ప్లస్ 2,000 సెంటర్. మొత్తం 20,000 విడుదల చేయబడుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరెవరు అర్హులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏపీకి చెందిన వ్యవసాయ భూమి కలిగి రైతు కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలుదారులు. అర్హతలో ఉండని వారు ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వ్యక్తులు, మాజీ ప్రస్తుత అధికారులు, 10,000కు పైగా పెన్షన్ తీసుకున్న వారు, ఇతర ఉన్నత వృత్తి యజమానులు మొదలైన వారు పరోక్షంగా తప్పించబడతారు. పథకం పేరు అన్నదాత సుఖీభవ. ప్రారంభించిన తేదీ 2 ఆగస్టు 2025. వార్షిక లాభం 20,000 6,000 సెంటర్ ప్లస్ 14,000 స్టేట్. చెల్లింపు దఫాలు 3 విడతలుగా 7,000 ప్లస్ 7,000 ప్లస్ 6,000. అర్హులు ఏపీ రైతు కుటుంబాలు అయి ఉండాలి. అలానే టెనెంట్ కూడా రైతు కౌలులు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. అన్నదాత సుఖీభవ సూపర్ 6 లో ఒకటి ఎప్పుడు ప్రారంభించారు అంటే 2 ఆగస్టు 2025. వార్షిక లాభం ఎంత ఇస్తున్నారంటే 20,000. చెల్లింపు దఫాలు 3 విడతలుగా ఇస్తున్నారు. 7,000 ప్లస్ 7,000 ప్లస్ 6,000. అర్హులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రైతు కుటుంబాలు, అలానే టెనెంట్ కౌలు రైతులు కూడా. 4th question. The Andhra Pradesh government's Mahashakti Adabidda Nidhi scheme provides how much monthly financial assistance to eligible women? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం అర్హత గల మహిళకు నెలవారీ ఆర్థిక సహాయం ఎంత అందిస్తుంది? ఆప్షన్ ఏ 1,000, ఆప్షన్ 1,200, ఆప్షన్ సి 1,500, ఆప్షన్ డి 1,800. And the answer is option C. 1,500 is the correct answer. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం అర్హత గల మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం 1,500 ఆర్థిక సహాయం అందిస్తుంది. మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకం ముఖ్య నేపథ్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ అధికార పార్టీల సూపర్ 6 హామీలలో భాగంగా హోదా ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించబడింది.
అసెంబ్లీ ప్రకటన మేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ స్కీమ్ ప్రారంభ విధానాలు తక్షణమే సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా ఆర్థికంగాను బలహీనమై ఉన్న మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. Question number 5. Under the Andhra Pradesh government's youth employment package, also known as Nirudyoga Dhriti scheme Yuvanestam, what is the monthly unemployment allowance provided to eligible youth? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత ఉపాధి ప్యాకేజీ, దీనిని నిరుద్యోగ భృతి పథకం, యువనేస్తం అని కూడా పిలుస్తారు. అర్హత కలిగిన యువతకు నెలవారీ నిరుద్యోగ భృతి ఎంత? ఆప్షన్ 1000, ఆప్షన్ 2000, ఆప్షన్ సి 2500, ఆప్షన్ 3000. And the answer is option D. 3000 is the correct answer. The Andhra Pradesh government youth employment package, also known as Nirudyoga Dhriti scheme Yuvanestam, the monthly unemployment allowances provided to eligible youth is 3000. యువనేస్తం నిరుద్యోగ ధృతి పథకం సమగ్ర వివరణ ఎప్పుడు ప్రారంభించారు అంటే 2024లో తిరిగి ప్రవేశపెట్టబడింది. 2024 ఎన్నికల్లో మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ యువనేస్తం లేక నిరుద్యోగ భృతి పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని 22 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల శాశ్వత నివాసితులు, విద్యను పూర్తి చేసిన మరియు జిల్లా ఉపాధి మార్పిడిలో నమోదు చేసుకున్న అర్హులైన నిరుద్యోగ యువతకు నెలవారీ 3000 ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వ కార్యక్రమమే యువనేస్తం. యువనేస్తం పథకం యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రారంభం 2024లో తిరిగి ప్రవేశపెట్టారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలలో ఇది ఒకటి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చదువుకున్న కానీ ఉద్యోగం లేని వారి యువతకు ప్రతి నెల ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ప్రతి నెల ధృతి ఎంత అంటే అర్హులైన ప్రతి యువకుడికి 3000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. లబ్ధిదారుడి వయసు 22 మరియు 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వీటి అర్హులు ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు, ఏ తేదీన ప్రారంభించారా అని మనం చెప్పుకోవడానికి ఇంకా ఈ పథకం అనేది మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందుకని ఈ పథకం గురించి ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నాం. Question number 6. When will the Andhra Pradesh government launch the free bus travel scheme for women under the name Shri Shakti? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుంది? ఆప్షన్ ఆగస్ట్ 1, 2025, ఆప్షన్ ఆగస్ట్ 2, 2025, ఆప్షన్ సి ఆగస్ట్ 13, 2025, ఆప్షన్ ఆగస్ట్ 15, 2025. And the answer is option D. August 15, 2025 is the correct answer. శ్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని 15 ఆగస్టు 2025న ప్రారంభించబోతున్నారు. శ్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఆగస్టు 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం నడిపి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలలో ఉచిత బస్సు ప్రయాణం పథకం ఒకటి. మహిళా సాధికారతను ప్రోత్సహించడంతో పాటుగా మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం అమలుతో ఆగస్టు 15 నుండి రాష్ట్రంలోని 74% బస్సులలో మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 11,449 బస్సులు ఉన్నాయి.
వీటిల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నారు. మొత్తం బస్సులలో వీటి వాటా 8,548 అంటే 74% అని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటుగా విద్యార్థుల కోసం నడుపుతున్న బస్సులు, డిపోల్లో స్పేర్ కింద ఉన్న బస్సులను కూడా ఉచిత బస్సు పథకం కోసం నడిపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి అని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటివి చూపించి మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు. ఈ పథకం కింద రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వీలుంటుంది. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం కొన్ని బస్సులు వర్తించదు. సూపర్ లగ్జరీ, ఏసీ, గరుడ, అమరావతి వంటి ప్రీమియం బస్సులకు ఈ పథకం వర్తించదు. ఈ విషయాన్ని మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే అంతర్రాష్ట్రీయ సర్వీసులకు కూడా ఈ పథకం వర్తించదు. అంటే వేరే రాష్ట్రాలకు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండదు. ఉచిత బస్సు పథకం అమలులో ఉండే బస్సులలో భార్యాభర్తలు కలిసి ప్రయాణిస్తే భర్తకు ఛార్జీ ఉండే టికెట్, అలాగే భార్యకు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశాల్లో ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు ప్రకటిస్తారు. That's it for today's Andhra Pradesh current affairs on Super 6 schemes. When you are watching without subscribing, please subscribe to our channel and encourage us to do the content like this. If you find this video helpful, please like, share with your friends and subscribe to our channel for more such useful content. And also, don't forget to press the bell icon so that you never miss any updates. Thank you for watching.